తొక్కిసలాటలో అల్లు అర్జున్ ప్రమేయం ఉందని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్టు జరిగిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. సీఎం కానీ పోలీసులు కానీ చట్ట ప్రకారం ముందుకు వెళ్తారు తప్ప చట్టం చేతుల్లోకి తీసుకోరని చెప్పారు. కేటీఆర్, హరీష్ ఈ విషయంలో ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని తెలిపారు అద్దంకి దయాకర్. ఈ విషయంలో రాజకీయం అనవసరమని చెప్పారు ఆయన. అందరికీ ఒకే విధమైన న్యాయం ఉంటుందని అద్దంకి స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ఇలా చట్టాన్ని న్యాయాన్ని కూడా తను అబాస్పాలు చేస్తున్నట్టుగా నేను అనుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆ చర్యలు తీసుకోకపోతే కోర్టు రేపు సుమోటోగా కేసు తీసుకుందనుకోండి, అది ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అల్లు అర్జున్ గారి విషయంలో అందరికీ కొంత సానుభూతే ఉంది. ఇలా ఆ సంజయ్ థియేటర్ యజమాన్యం కానీ లేదంటే ఇతరత్ర వాళ్ళంతా టెక్నికాలిటీ చూపిస్తున్నప్పటికి కూడా పోలీసులు ఎప్పుడు కూడా సాక్ష్యాలను మాత్రమే బేస్ చేసుకొని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ విషయంలో పోలీసులకు ఆ స్వేచ్ఛ కూడా ఉంటుంది. కాబట్టి సెలబ్రిటీకి ఒక న్యాయము, లేదంటే నాయకునికి ఒక న్యాయము, సామాన్యునికి ఒక న్యాయం అనేది బీఆర్ఎస్లో ఉన్నట్టుగా ఇక్కడ జరగదనే విషయాన్ని వాళ్ళు గమనిస్తే మంచిది. అన్ని రకాలుగా క్లీన్ చిట్తో వస్తే అల్లు అర్జున్ గారు ఇలా విడుదల కావచ్చు కాక, కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామం మీరు చూస్తే ఒకవైపు మహిళ చనిపోయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం బాధ్యతతో లేదు అనే విమర్శలకు కూడా ఇలా మేము సమాధానపూర్వకంగానే చెప్తున్నాం. కాబట్టి దీన్ని మీరు రాజకీయం చేయడానికి పూనుకుంటే ఇంతకంటే రాజకీయ దివాలా కోరుతనం ఇంకొకటి ఉండదు. ఇలా ప్రతి దాని మీద రోజుకు ఒకటి అంశం మీద ప్రభుత్వాన్ని ఏ విధంగా అబాస్పాలు చేయాలనే ఆలోచనతోనే బీఆర్ఎస్ చూస్తుంది తప్పితే మరొకటి కాదు. డెఫినెట్గా ప్రభుత్వం తన యొక్క చర్యలను సమర్థించుకోవడం అనేది కాదు, ఉన్న పరిస్థితులు వాళ్ళు పెట్టిన డాక్యుమెంట్స్ని బట్టి అరెస్ట్ అయిందనే విషయాన్ని అందరూ కూడా గమనించాలనేది మా యొక్క విజ్ఞప్తి.